ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడైన మా తండ్రి, స్తోత్రాలు కూడా మీకే వందనాలు, స్తోత్రాలు చుట్టూ చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో శుక్రవార దినము విజ్ఞాపన ప్రార్థనలో మీ పాదాల చెంత ఉండి ఇటు రీతిగా మిమ్మల్ని స్తుతించేటువంటి గొప్ప ధన్యత, భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించిన తండ్రి. ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించుకోవటానికి మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మాకు వందనాలు. వాక్య భాగంలో మీరు మాతో మాట్లాడండి. వాక్యమై ఉన్నటువంటి దేవ, మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ ఆత్మ చేత, మీ శక్తి చేత, మీ కృపల చేత మీరు మమ్మల్ని నడిపించమని యేసు నామమున వేడుకొనిచ్చు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునిగాక. ఇక సమయంలో ఆదికాండము 6వ అధ్యాయము 8-9 వచనాల్ని చదువుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము 8-9 వచనాల్ని చదువుకుందాం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును, తన తరములలో నిందారహితుడనై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. మనము గమనించినట్లయితే ఈ యొక్క వాక్య భాగంలో నోవహును గురించి దేవుడు తెలియచేస్తున్నటువంటి విషయాలను మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. మొట్టమొదటిగా నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు అయ్యను. దేవుని యొక్క దృష్టి లోకమందంతటా ఉంటుంది. దేవుని యొక్క దృష్టిలో నోవహు కృప పొందినవాడు అయ్యాడు. దేవుడు సమస్తాన్ని చూచేటువంటి దేవుడు. ఆయనకు మరుగైనటువంటిది ఏది లేదు. అంత క్షుణ్ణంగా దేవుని యొక్క కన్నులు మానవులను పరిశీలిస్తూ పరీక్షిస్తూ ఉంటూ ఉంటాయి. ఆ విధంగా ఉన్నటువంటి దేవుని యొక్క దృష్టికి నోవహు ఏ విధంగా కృప పొంది ఉన్నాడు అనేటువంటిది మనం గమనిస్తే, ఆయన గురించి 3 విధాలుగా ఇక్కడ దేవుని ఎడల అతడు ఏ విధంగా కృప పొందాడు అనేటువంటిది 3 విధాలు అయినటువంటి నోవహు గారి యొక్క నడిపింపు ఇక్కడ కనపడుతూ ఉన్నది. మొట్టమొదటిగా ఆయన నీతిపరుడు, రెండవదిగా నిందారహితుడు, మూడవదిగా దేవునితో కూడా నడిచినవాడు. ఈ విధమైనటువంటి పదాలు అతి చక్కని వాక్యాలను నోవహు గారి గురించి దేవుడు రాయించినటువంటి మాటలు. నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో కూడా నడిచినవాడు. ఈ విధమైనటువంటి గుణాన్ని కలిగి ఉండి దేవునితో నడిచినప్పుడు, దేవుని యొక్క దృష్టి యందు నీతిపరుడిగా ఉన్నప్పుడు, దేవుని యొక్క దృష్టి యందు నిందారహితుడిగా ఉన్నప్పుడు, ఆయనకు కలిగినటువంటి, నోవహు గారికి కలిగినటువంటి గొప్పతనము ఏమిటి, దేవుని ఎడల నోవహుకు కలిగినటువంటి మేలు
ఏమిటి అనేటువంటిది గమనిస్తే, నోవహు అనేటువంటి మాటకు మొట్టమొదటిగా అర్థము గమనించినట్లయితే విశ్రాంతి, ఆదరణ. నోవహు అనగా విశ్రాంతి, ఆదరణ. ఈ యొక్క నోవహు గారు తరములలో మొట్టమొదటి నుండి ఆదాము నుండి నోవహు వరకు 10వ తరము వాడిగా మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ఆదాముకు షేతు, షేతుకు ఎనోషు, ఎనోషుకు కేయినాను, కేయినానుకి మహలలేలు, మహలలేలుకు ఎరదు, ఎరదుకు హానోకు, హానోకు మెతూషెల, మెతూషెలకు లెముకు, లెముకుకు నోవహు. ఈ విధంగా 10 తరాలు ఆదాము గారి దగ్గర నుంచి నోవహు గారి దగ్గరికి. ఈ 10 తరాలు వచ్చేటప్పటికి లోకమంతా కూడా దేవుని ఎదుట పాపం చేస్తూ, దేవునికి లోబడకుండా, నీతి లేనటువంటి జనాంగముగా, నిందలతో బ్రతుకుతున్నటువంటి జీవితాలతో, దేవుని యొక్క అడుగుజాడల్లో ఏమాత్రము కూడా నడవనటువంటి జనాంగముగా 10వ తరానికి వచ్చేటప్పటికి ఆ దినాలలో ఉన్నటువంటి మనుషులందరినీ కూడా దేవుడు తన యొక్క దృష్టితో కనిపెట్టినప్పుడు, తన యొక్క దృష్టితో ఏ విధంగా అయితే నోవహు గారిని దేవుడు మరి ఆయన దృష్టించి ఉన్నారో, అదేవిధంగా నోవహు గారి యొక్క కాలంలో ఉన్నటువంటి జనాంగాలందరినీ కూడా దేవుడు దృష్టించినప్పుడు వాళ్ళందరూ కూడా మరి చెడిపోయి ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళందరూ కూడా దేవునికి లోబడినటువంటి పరిస్థితి, వాళ్ళందరూ కూడా మరి నిందగలిగినటువంటి జీవితాలతో జీవిస్తున్నటువంటి పరిస్థితి, వాళ్ళలో యథార్థత కానీ నీతి కానీ లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటున్నటువంటి పరిస్థితిని దేవుడు చూచినప్పుడు అక్కడ మనం గమనిస్తే కనుక అందరూ కూడా దేవుణ్ణి మరచి లోక భోగములతో మునిగి ఉండేటువంటి సమయముల్లో నోవహు మాత్రము నీతిపరుడై దేవుణ్ణి నమ్మెను అనేటువంటి మరి వాక్య భాగాన్ని చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం మనం చూసినప్పుడు, మత్తయి సువార్త 24వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చూసినప్పుడు, జలప్రలయములకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు, త్రాగుచు, పెండ్లి చేసుకొనుచు, పెండ్లి కిచ్చుచు నుండి జలప్రలయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. జలప్రలయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు ముందు నుంచి కూడా ఎప్పటి నుంచి ఈ యొక్క జలప్రలయం రాబోతున్నది అనేటువంటి విషయాన్ని దేవుడు నోవహు గారి ద్వారా మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా, ఇదిగో జలప్రలయము రాబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు నోవహు గారి ద్వారా. మరి ఈ యొక్క తెలియజేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళెవరూ కూడా పట్టించుకోలేదు, దేవుని యొక్క మాటను లెక్క చేయనటువంటి పరిస్థితి మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అదే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మనం గమనిస్తే 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై అని రాయబడి ఉన్నది. అది వరకు
చూడని సంగతులను గూర్చి ఎప్పుడూ కూడా ఆ దినాలలో నోవాహు గారు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతం ఎప్పుడు కూడా వర్షాలు లేనటువంటి ప్రదేశం అదంతా కూడా. ఎప్పుడో 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఒకసారి వర్షాలు పడేటువంటి ప్రాంతము అదంతా కూడా. ఆ యొక్క ప్రాంతంలో దేవుడు అంటున్నాడు 40 దినాలు ఈ యొక్క ప్రాంతం అంతా కూడా వర్షం రాబోతున్నది, జలప్రలయము ప్రపంచమంతా రాబోతూ ఉన్నది, కాబట్టి మీరు మేలుకోండి అనేటువంటి మాటలు మరి నోవాహుకు చెప్పినప్పుడు నోవాహు అది వరకు అటువంటివి ఏమీ కూడా జరగకపోయినా కూడా దేవుడు చెప్పాడు కాబట్టి విశ్వాసమును బట్టి నోవాహు ఏం చేశాడు అంటే నమ్మాడు. భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను అతను సిద్ధము చేసినట్టుగా మనము గమనిస్తూ ఉన్నాం. అదే దేవుడు చెబుతూ ఉన్నాడు, వచ్చి నోవాహు దగ్గరికి వచ్చి అని అంటున్నారు. ఆ నోవాహు మరి ఇదిగో జలప్రలయము రాబోతూ ఉన్నది కాబట్టి మరి చితిసారకపు మానుతో 6వ అధ్యాయము 14వ వచనములో చూస్తే చితిసారకపు మానుతో అని అంటున్నాడు. ఆది కాండము 6వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే మరి గోఫర్ వుడ్ అనేటువంటి దాన్ని మనం ఇంగ్లీష్లో అంటూ ఉంటాం. ఇది వాడలు తయారు చేయడానికి ఉపయోగించేటువంటి కలప. కాబట్టి గోఫర్ వుడ్ చితిసారకపు మానుతో నీ కొరకు వాడను చేసుకొనుము, నీ ఇంటి కొరకు వాడను చేసుకొనుము. మరి మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా దేవునికి లోబడకుండా దేవునితో నడవకుండా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో నీవు నీ కొరకు వాడను తయారు చేసుకొనుము అని అన్నటువంటి పరిస్థితుల్లో నోవాహు గారికి ఉన్నటువంటి దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి అంతకుముందు ఎప్పుడు కూడా అటువంటివి జరగకపోయినా కూడా దేవుడు చెప్పాడు కాబట్టి ఇదిగో ఇది జరగబోతూ ఉన్నది అనేటువంటిది నమ్మకము కలిగి దేవుని యందు విశ్వాసము కలిగి నమ్మాడు. భయభక్తులు కలిగినటువంటి వాడిగా ఆ ఓడను సిద్ధపరచటానికి ఇంటి వారిని అతను హృదయాన్ని దృఢపరచుకొని దేవునికి హృదయాన్ని ఇచ్చి ఆ పని చేయడానికి వాళ్ళు ముందుకు సాగినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడు అంటున్నాడు అక్కడ వచ్చి మరలా అక్కడనే మరి 14వ వచనములోని 6వ అధ్యాయం 14వ వచనములోని వాటికి ఆ ఓడ అనేటువంటి దాన్ని ఏ విధంగా తయారు చేయాలనేటువంటిది కానీ కూడా దేవుడు అక్కడ తెలియపరిచినటువంటి విషయం. ఏ విధంగా పడితే ఆ విధంగా దేవుడు ఓడను తయారు చేయమనలా. ఆయన ప్రతిదీ కూడా ఏ విధంగా తయారు చేయాలో నోవాహు గారికి చెప్పినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అరలు ఉండాలి అని అంటున్నాడు. అరలు మరి షెల్ఫులు ఉండాలి, లోపల బయట కూడా కీలు పూయబడాలి, కీలు పూయబడాలా. కాబట్టి ఆ విధంగా మరి ఓడను తయారు చేయాలా. దానికి 3 అంతస్తులు ఉండాలా, ఓడకు 3 అంతస్తులు ఉండాలి అని దేవుడిచ్చినటువంటి కొలతలు కూడా ఇక్కడ మనము చూస్తే గనక పొడవు 300 మూరలు అంటున్నాడు దేవుడు. వెడల్పు 15వ వచనంలో వెడల్పు 50 మూరలు, ఎత్తు 30 మూరలు అని అంటున్నాడు. ఈ మూరలను కనుక ఇంగ్లీష్లో క్యూబిక్ అని మనము అంటూ ఉంటాము. అయితే ఒక క్యూబిక్ వచ్చి 25 అంగుళాలు. కాబట్టి దీన్ని అడుగుల్లోని కనుక మార్చినట్లయితే పొడవు 625 అడుగులు, అదే వెడల్పు అయితే 104 అడుగులు, ఎత్తు 62.5 అడుగులు. ఎంత పెద్దగా ఉన్నటువంటి వాడ తన కుటుంబముని, ఒక్క కుటుంబాన్ని దేవుడు తయారు చేసుకోమన్నాడు. ఆ విధంగానే కష్టపడి ఒక ప్రక్కని ఆహారం తయారు చేసుకుంటూ, ఒక ప్రక్కన భోజనం చేస్తూ
దానికి కావలసినటువంటి వ్యవసాయం చేసుకుంటూ ఓ ప్రక్కని ఓడను తయారు చేస్తూ ఈ విధంగా అతడు ఇంచుమించు 120 సంవత్సరాల వరకు ఈ ఓడను తయారు చేసినట్టుగా మరి చరిత్రలో మరి కొంతమంది వ్యాఖ్యానకర్తలు చెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. గమనిస్తే ఇంతకాలము కూడా ఒక ప్రక్కని నోవా గారు ఓడను తయారు చేసుకుంటున్నాడు, వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాడు. అట్రీతిగానే దేవుడు ఎందుకు ఓడను తయారు చేయమన్నాడో ప్రజలకందరికీ కూడా వివరించి చెబుతూ ఉన్నాడు. మారుమనసు పొందండి, దేవుడు ఇదిగో ఈ యొక్క ప్రాంతాన్ని అంతటిని కూడా చూసినప్పుడు చెడిపోయి ఉన్నది, ఎవరు కూడా దేవుని యొక్క మాట వినటం లేదు, ఎవరు కూడా దేవునితో నడవటం లేదు, మరి నీతి అనుసరించటం లేదు, దేవుని మాట వినండి అని వాళ్ళు ఎవరికి చెప్పినా కూడా వాళ్ళు ఎవరు కూడా నోవా గారి మాట పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో అతను అప్పుడు 18వ వచనంలో దేవుడు అంటున్నారు, నీవు నీ కుటుంబము, నీ కుమారులు, నీ భార్య, నీ కోడళ్ళు మొత్తం నీతో పాటుగా 8 మంది ఆ ఓడలో ప్రవేశించండి అని దేవుడు చెప్పినప్పుడు మరి అక్కడ దేవుడు మొట్టమొదటిగా 18వ వచనంలో నిబంధన చేస్తూ ఉన్నాడు. ఈ ఓడ తయారు చేసుకున్న తర్వాత నోవా గారు ఒకవేళ నేను ఎక్కను ప్రభువా అని అన్నాడు అనుకో, నేను లోపలికి వెళ్ళను ప్రభువా అని అన్నాడు అనుకో, ఈ తయారు చేసిందంతా కూడా వ్యర్థమైపోద్దని అక్కడ దేవుడు మొట్టమొదటిగా నిబంధన చేస్తూ ఉన్నాడు నోవా గారితో. ఏమని నిబంధన చేస్తూ ఉన్నాడు అని అంటే, నువ్వు, నీ కుమారులు, నీ భార్య, అట్లాగే నీ కోడళ్ళు మీరందరూ కూడా ఆ ఓడలోనికి ప్రవేశించాలి. అది నిబంధన, దేవుని యొక్క నిబంధన, నోవా గారితో చేసినటువంటి నిబంధన. ఆ నిబంధన ఇద్దరి మధ్యలో ఒక ఒప్పందము కుదిరి మరి ఆ ఒక ఓడను తయారు చేసినటువంటి తర్వాత దేవుడు ఆ యొక్క ఓడలోనికి నోవాహుని మరి ప్రవేశించమని చెప్పినప్పుడు 7వ అధ్యాయానికి వచ్చేటప్పటికి 5వ వచనంలో యెహోవా ఏ విధంగా చెప్పారో ఆ విధంగా నోవాహు గారు యావత్తు చేసెను. దేవుడు చెప్పిన, యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేసెను. దేవుడు ఏది చెప్పితే అది చేశాడు నోవాహు గారు. దేవుడు ఎట్లా నడవమంటే అట్లా నడిచాడు నోవాహు గారు. నిందలేనటువంటి వాడిగా దేవుని ఎదుట నిలబడి ఉన్నాడు. ఆ విధంగా నోవాహు గారు చేసినప్పుడు నోవాహు గారికి అప్పుడు వయస్సు 7వ అధ్యాయం 6వ వచనంలో చెప్తున్నాడు చూడండి. నోవాహు గారి వయసు అట 600 సంవత్సరాలట. నోవాహు గారి వయసు 600 సంవత్సరాలు. అప్పుడు మీరందరూ కూడా తప్పించుకోవడానికి, దేని తప్పించుకోవడానికి, వస్తున్నటువంటి విపత్తును, వస్తున్నటువంటి ఈ భయంకరమైనటువంటి పరిస్థితిని తప్పించుకోవడానికి ఓడలో ప్రవేశించండి అని దేవుడు చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఆ ఓడలో ప్రవేశించినటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాం. ఆ విధంగా వీళ్ళు ఓడలో ప్రవేశించిన తర్వాత దేవుడు ఆ యొక్క ఓడ యొక్క తలుపును మూసివేస్తాడు. దేవుడు ఎందుకు తలుపును మూసివేశాడని అంటే, జలప్రళయము, వర్షం స్టార్ట్ అయిపోయింది, కుంభవర్షము కురుస్తూ ఉన్నది, నీళ్లు పెరుగుతూ ఉన్నాయి. వాడంటే బయట తయారు చేశాడు నోవాహు గారు. నీటిలో కాదు తయారు చేసింది, బయట తయారు చేశాడు. ఇది నీరు ఎక్కువ అయితే అప్పుడు వాడ తేలుతుంది. అప్పుడు వరకు వాడ అప్పుడు ఆ భూమి మీదే ఉంటుంది. కాబట్టి ఈ లోపులో బయట ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మరి దేవునికి ఇష్టము కానటువంటి జీవితాన్ని జీవించినటువంటి వాళ్ళందరూ కూడా మరి వచ్చి తప్పించుకోవడానికి ఆ ఓడలో ప్రవేశిస్తారేమో. చెప్పినంత కాలము కూడా దేవుడు చెప్పాడు, మీరు మారండి, ఇదిగో ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయి, ఇటువంటి పరిస్థితులు మీ మీద పడుతున్నాయని చెప్పినప్పుడు వాళ్ళు వినలేదు. కాబట్టి ఆ తలుపు మూసేసిన తర్వాత ఇంకెవరు కూడా, దేవుడు మూస్తే ఇంకెవరు కూడా తీయలేరు. కాబట్టి దేవుడే ఆ యొక్క తలుపును మూసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 11వ వచనంలోనికి వచ్చేటప్పటికి
మొత్తం 2 నెలల 17 రోజులు అయిందండి. అప్పటికి నోవా గారి యొక్క వయసు 600 సంవత్సరాల 2 నెలల 17వ రోజు 17వ తేదీన ఏమైందట అంటే 2 నెలల 17 రోజులు అయినాయి. అప్పటికి జలప్రలయము మరి మొదలయ్యి 40 రాత్రులు 40 పగలు అయిన తర్వాత 2 నెలల 17 రోజులు అయ్యేటప్పటికి మహా అగాధ జలములు పైకి రావటం మొదలుపెట్టినాయి. అంటే కింద భూమిలో ఉన్నటువంటి జలాలు కూడా పైకి రావటము మొదలుపెట్టినాయి. ఆ విధంగా 40 దినాలు అంటే 40 పగలు 40 రాత్రులు వర్షం పడ్డాది. కాబట్టి తరువాత 24లో చూస్తే కనుక 150 రోజుల వరకు కూడా నీళ్లు ప్రబలెను అని ఉంది. నీళ్లు ప్రబలెను అని అంటే ఇంచుమించు 5 నెలలు నీళ్లు ఎక్కడే ఉండిపోయింది. అవి సముద్రము లాక్కోలేదు. సముద్రం లాక్కోవడానికి సముద్రము కూడా పొంగిపోయి కూర్చుంది. మొత్తం పర్వతాలు అన్నీ కూడా మునిగిపోయి ఉన్నాయి. కాబట్టి ఎక్కడ నీరు అక్కడ స్టాగ్నెట్ అయిపోయి ఎక్కడ నీరు అక్కడ అట్లా ఉండిపోయింది. 5 నెలలు 150 రోజులు. ఈ 150 రోజులు అయిన తర్వాత మనం గమనిస్తే 8వ అధ్యాయము 4వ వచనంలోనికి వస్తే 7వ నెల అంటే నోవా గారి యొక్క 600 సంవత్సరాలు 7వ నెల 15వ రోజున అనంటే ఇంచుమించు ఈ యొక్క జలప్రలయం మొదలుపెట్టి అప్పటికి ఎంతకాలం అయింది అంటే 225 రోజులు అయింది. 225 రోజులు. అప్పుడు ఈ యొక్క శిఖరాలు యొక్క పర్వతాల యొక్క శిఖరాలు అప్పుడు కనపడటం మొదలుపెట్టినాయి. ఈ వాడ వెళ్ళి అరారాతు కొండల యొక్క శిఖరాన్న అది అట్లాగా ఆగడం అనేటువంటిది జరిగింది. ఈ అరారతు కొండలు అనేటువంటివి ఎక్కడ ఉన్నాయి అని అంటే టర్కీ దేశంలో ఈశాన్య ప్రాంతాన ఉన్నటువంటి పర్వత పంక్తిలో ఈ యొక్క అరారాతు కొండలు అనేటువంటివి మరి ఉన్నాయి. దీంట్లో ఎత్తైనటువంటి శిఖరము 4300 మీటర్లు ఎత్తు ఉన్నటువంటి శిఖరము ఉన్నది. అంత ఎత్తులో ఈ యొక్క వాడ ఆగడం అనేటువంటిది జరిగింది. ఇక 8వ అధ్యాయము 13, 14 వచనాల్లోనికి వచ్చేటప్పటికి నోవా గారి యొక్క 601వ సంవత్సరం 2వ నెల 27వ రోజున నీళ్లు పూర్తిగా ఇంకెను. ఈ లోపల ఈయన ఏం చేశాడనంటే ఒక కాకిని వదలడం, తర్వాత మళ్ళీ ఒక పావురాన్ని వదలడం, పరిస్థితి ఎలా ఉన్నదో తెలుసుకోవడం, ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నాడు అంతే. ఈ విధంగా చేసిన తర్వాత నీళ్లు ఇంకిపోయిన తర్వాత మరలా దేవుడే 15-16 వచనాల్లో చూస్తే అక్కడ 8వ అధ్యాయం 15-16 వచనాల్లో చూస్తే అక్కడ దేవుడు అని అంటున్నాడు. ఏమని అంటున్నాడు చూద్దాం అక్కడ. అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడళ్ళను వాడలో నుండి బయటకి రండి. అప్పటి వరకు మీరు లోపలే ఉండండి. అప్పుడు దేవుడు పిలిచాడు బయటకు రండి అని. దేవుడు బయటకు రమ్మని పిలిస్తేనే వాళ్ళు బయటకు రావడం అనేటువంటిది జరిగింది. అప్పుడు వరకు కూడా దేవుడు మిమ్మల్ని రక్షిస్తాను మీరు లోపలే ఉండండి అని అన్నప్పుడు వాళ్ళ లోపలే ఉన్నటువంటి పరిస్థితి మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడ లోపల కరెంటు ఉందా వాడలో అని అంటే వాడలో కరెంటు వాడలో కరెంటు లేదు. మరి ఇంచుమించు ఎన్ని రోజులు ఆ వాడలో అతడు ఉన్నాడు అని అంటే మనకి ఇప్పుడు 40 రోజులు లాక్డౌన్ పెట్టారు. 40 రోజులు
ఇళ్లలో ఉండండి అని గవర్నమెంట్ వాళ్ళు చెబుతూ ఉన్నారు. 40 రోజులు ఉండడానికి మనం చాలా బాధపడిపోతున్నాం. దానికి కూడా ఉదయం 6 నుంచి 9 గంటల వరకు మీరు బయటికి వెళ్ళి ఏమైనా తెచ్చుకోండి అని ఇంకా ఫ్రీడమ్ ఇస్తున్నారు. మనకి ఇంకా చాలా ఫ్రీడమ్ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనం చాలా ఇబ్బంది పడుతున్నాం. ఒకసారి నోవాహు గారిని కనుక మనం గమనించినట్లయితే అతను ఇంకా బయటికి వెళ్ళడానికి లేదు. ఇంకా దేవుడు మూసేశాడు మొత్తం పరిస్థితి. ఒక ఓడను మొత్తం మూసేశాడు. తర్వాత కరెంట్ ఉందా? ఆయనకు కరెంట్ లేదు. మరి అక్కడ ఏదో ఒక వెలిగించుకోవటము, ఆ వెలిగించుకోవడానికి కూడా మళ్ళీ ఆ చమురు కావాలని అంటే డబ్బాలు చమురు దారిలో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో మరి లోపల ఎవరు వెలుగుగా ఉన్నారని అంటే దేవుడే నోవాహుకు లోపల వెలుగుగా ఉన్నటువంటి దేవుడు. అంత మాత్రమే కాకుండా లోపల మరి గాలి ఉన్నదా అని అంటే మరి దేవుడే అతనికి సమస్తము కూడా దేవుడే ఆ లోపల వాళ్ళకి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవుడు ఉన్నమన్నంత కాలము కూడా లోపల నుండి దేవుడు బయటకు నమ్మంటేనే బయటకు వచ్చాడు. ఎంతకాలం ఉన్నారని అంటే 371 రోజులు. చూడండి ఎంతకాలం నోవాహు గారు ఆ ఓడలో జీవించారు అని అంటే 371 రోజులు ఆయన లాక్డౌన్ చేశాడు. లాక్డౌన్ ఎంతకాలం చేశాడంటే నోవాహు గారు 371 రోజులు ఆయన లాక్డౌన్ చేశాడు. అంతకాలము ఆ ఓడలో నివసించాడు. ఎవరు అతనికి స్నేహితులు ఎవరని అంటే జంతువులే. ఈ దినాన జంతువులు ముట్టుకోవడానికి వీలు లేదు, మరి వాటిల నుంచే రావచ్చు అని అనుమానాలు చెబుతున్నారు. నోవాహు గారు జంతువులతోటే ఉన్నాడు. అయితే ఏది కూడా అతనికి హాని కలగకుండా, హాని చేయకుండా ఎందుకంత రక్షణ వచ్చింది అని అంటే దేవునికి భయపడ్డాడు. దేవుడు చెప్పినట్టుగా దేవుని మాట విన్నాడు. అంతే మాత్రమే కాకుండా దేవుని ఎదుట తన యొక్క నీతిమంతుడిగా దేవుడు ఎన్నుకునేటువంటి స్థితిలో నీతిమంతుడిగా దేవునికి కనపడ్డాడు. దేవుని ఎదుట నిందలేనటువంటి వాడిగా కనపడ్డాడు. దేవుని ఎదుట మరి దేవుడు చెప్పినటువంటి రీతిగా చేస్తూ దేవునితో నడిచినటువంటి గొప్ప పేరు సంపాదించుకున్నాడు. కాబట్టి దేవుడు ఆ కుటుంబాన్నంతటిని కూడా ఎంతగా కాపాడాడో మనము చూస్తూ ఉన్నాం. 371 రోజులు ఆ యొక్క ఓడలో పెట్టి దేవుడు కాపాడాడు. లోకమంతా నాశనం అయిపోయింది. లోకమంతా కూడా ఏ పక్షి కూడా లేదు, ఏ యొక్క పశువు లేదు, ఏ యొక్క జంతువు లేదు, ఏ మనిషి లేదు. కానీ నోవాహు గారి యొక్క కుటుంబం మాత్రమే ఈ భూమి మీద ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకనంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిని దేవుడు కాపాడుతాడు అనేటువంటి గొప్ప సత్యాన్ని ఈ యొక్క నోవాహు గారి యొక్క పరిస్థితి నుంచి మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు నిన్ను నన్ను కాపాడాలనంటే గవర్నమెంట్ వాళ్ళు చెప్పినటువంటి రీతిగాను, దేవునికి అనుగుణంగాను, దేవునికి లోబడి వాళ్ళు ఎప్పటి వరకు బయటకు రావద్దని అంటే అప్పటి వరకు బయటకు రాకుండా మన యొక్క దైనందినటువంటి జీవితాన్ని మనం కొనసాగిస్తూ దేవుని మీద మనం భారం వేసి దేవునికి మనల్ని మనము అప్పగించుకుని దేవుని ఎదుట మరి దేవుని కొరకు నడిచేటువంటి బిడ్డలంగా మనం ఉన్నప్పుడు ఆయనే మనల్ని కాపాడేటువంటి దేవుడు. కాబట్టి ఆ విధంగా దేవుడు కాపాడేటువంటి బిడ్డలంగా మనము దేవుని ఎదుట ఉండి అటువంటి రక్షణ మనం పొందుకున్నాం. దేవుడు ఈ యొక్క వాక్యమును తన యొక్క వినికిడిలో దీవించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడైన మా తండ్రి స్తోత్రాలు కూడా మీకు వందనాలు. ఈ యొక్క దినాన్ని ప్రభా ఉచితంగా
మీ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి సహాయం చేశారు నాయన. అవును అయ్యా, నోవహు గారు నిందారహితుడిగా, నీతిమంతుడిగా మీతో నడిచినటువంటి అనుభవం వల్ల అని ఒక కుటుంబానికి గొప్ప మేలు కలిగిందయ్యా. 371 రోజులు మీరు అతన్ని ఆ వాడలో ఉంచి కాపాడినటువంటి గొప్ప తండ్రి నాయన, గొప్ప దేవుడవు. అవును తండ్రి, మీరు లోపలికి వెళ్ళమంటే వెళ్ళారు, మళ్ళా మీరు బయటికి రమ్మనే వరకు కూడా బయటికి రాకుండా లోపలే ఉన్నారు నాయన. మీ యొక్క కాపుదల్లో ఉన్నారు, మీ రక్షణలో ఉన్నారు. కాబట్టి లోకమంతా నశించినా కూడా వాళ్ళు నశించకుండా మరి వాళ్ళ యొక్క భూమి మీద మళ్ళా జీవించడానికి మీరు కృపనిచ్చారు. మీకే వందనాలు. అటువంటి ఆ యొక్క కృప, ధన్యత, భాగ్యాన్ని మాకందరికీ మీరు అనుగ్రహించమని యేసు నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీకు అందరికీ వందనాలు. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్.